వాయిస్ చేయండి. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. విజయవంతం చేద్దాం. ఫిబ్రవరి 7న ట్యాంక్ బండ్ దగ్గర జరిగే మాదిగల మహా ప్రదర్శనను విజయవంతం చేద్దాం. ఫిబ్రవరి 7న ట్యాంక్ బండ్ దగ్గర జరిగే 1,00,000 డప్పులు 1000 గొంతుల సాంస్కృతిక ప్రదర్శనను జై మాదిగా, జిల్లాలే మాదిగ మాదిగ ఐక్యత, జిల్లాలే పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి ఐక్యత, జిల్లాలే పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం, జిల్లాలే మాదిగ మాదిగ ఉపకులాల ఐక్యత. జై మాదిగ, జై మాదిగ. విజయవంతం చేద్దాం. ఫిబ్రవరి 7న ట్యాంక్ బండ్ దగ్గర జరిగే మాదిగల మహా ప్రదర్శనను పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం. జై మాదిగా, వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం. ఫిబ్రవరి 7 ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర, హైదరాబాదు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జరగబోయే 1,00,000 డప్పులు 1000 గొంతులు ఫిబ్రవరి 7న మందకృష్ణ మాదిగన్న గారు తలపెట్టినటువంటి మాదిగల మహా సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చేయవలసిందిగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు మరియు అంబర్పేట నియోజకవర్గ మాదిగలందరికీ ఈరోజు అంబర్పేట నియోజకవర్గం నల్లకుంట డివిజన్ నుంచి అందరికీ పిలుపునిస్తున్నాం. అదేవిధంగా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు తలపెట్టిన ఫిబ్రవరి 7 మాదిగల మహాప్రదర్శనను విజయవంతం చేయాలని మీ అందరికీ పిలుపునిస్తూ, మరి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1వ తారీఖు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జవాబును కూడా, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా సమర్థిస్తూ 30 నిమిషాల్లోనే వర్గీకరణను భారతదేశం మొత్తంగానే మేమే చేస్తామని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ఇంకా ఇన్ని రోజులు గడుస్తున్న కమిషన్ల పేరు మీద కొంత కాలయాపన జరిగి ఉద్యోగాలకు ఆటంకం కలుగుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా వచ్చేటువంటి ఉద్యోగాలు కావచ్చు, ప్రతి ఒక్క వాటిలలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తర్వాత మాత్రమే ఉద్యోగాలు కానీ ప్రకటన చేయాలని చెప్పేసి ఇప్పటికే టీచర్ ఉద్యోగాలు, డిఎస్ ఉద్యోగాలు అయిపోయినాయి. మిగిలిన ఉద్యోగాలలో కూడా వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తేనే మాదిగలు మరియు మాదిగ ఉపకులాలందరికీ 59 కులాలకు కూడా మేలు జరిగే అవకాశం ఉన్నది. ఆ మేలు జరగకపోతే, వర్గీకరణ లేకపోతే అందరికీ కూడా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఇంకా ఉన్నది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఫిబ్రవరి 7వ తారీఖున మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 7 1,00,000 గొంతులు 1,00,000 డప్పులు 1000 గొంతుల ప్రోగ్రాం కంటే ముందే మీరు వర్గీకరణ ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంబర్పేట ఎంఆర్పిఎస్ తరఫున. మరి జరగకపోతే లక్షల డప్పులు 1000 గొంతులు ఏకమై ప్రభుత్వానికి నిరసనసగా తాకకుండా ఉండదు. మరి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నా కూడా రాష్ట్రం మాత్రమే ఇంప్లిమెంట్ చేయకుండా దీన్ని ఆలస్యం చేస్తున్నది. దీనికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఖచ్చితంగా మీరు ఇప్పటికే ఎన్నో ఉద్యోగాలను కోల్పోయినాం, ఎన్నో రంగాలలో కూడా మేము వెనుకబడి ఉన్నాము మాదిగ ఉపకులాలు. ఇప్పుడు కూడా ఇంకా లేట్ చేయొద్దని మీ అందరికీ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ, తక్షణమే రేపటిలోగానే వర్గీకరణ మీద స్పష్టమైన నిర్ణయం తెలియజేసి వర్గీకరణ అమలు చేసినాక మాత్రమే ఇప్పుడు రాబోయే ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మాదిగ, వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం. ఉపకులాల్లో సంఘర్ జాతి సంఘ్ విద్యానగర్ అధ్యక్షునిగా నేను మందకృష్ణ మాదిగన్న ఎంతో సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాటం విజయవంతం అయింది. శ్రీ గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దీన్ని ఎంతో ఘనంగా ప్రకటించిన తర్వాత మన రేవంత్ రెడ్డి గారు తొందరగా చేస్తానని మళ్ళీ మాట తప్పారు. దీనికి మాత్రం తీవ్ర పరిణామాలు 7వ తారీఖు కంపల్సరీగా రుచి చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మందకృష్ణ మాదిగన్న చేస్తున్న ఈ డప్పుల ప్రోగ్రాంని విజయవంతం, అందులో మాది కూడా ఒక ఉపకులం సంఘర్ జాతి సంఘ్ కూడా దీనికి చేయూతనిస్తూ అన్నగారికి సహకారం ఇస్తూ 7వ తారీఖు రోజు మేము కూడా మొత్తం సంఘర్ జాతి సంఘ్ కూడా మొత్తం కదిలి ఈ డప్పుల సప్పుడుతో రేవంత్ రెడ్డి గారు చెవులు వినబడేటట్టు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని మందకృష్ణ అన్న నాయకత్వంలో మేము కూడా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై మందకృష్ణ మాదిగ, జై జై మాదిగ. నా పేరు ఎడవేలి యాదయ్య మాదిగ, ఎంఎస్పి జాతీయ నాయకులు,
హైదరాబాద్ నియోజకవర్గంలో 15 నియోజకవర్గాల నుంచి 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వేలాదిగా తెల్లవారిని విజ్ఞప్తి చేస్తూ అందులో భాగంగా అంబర్పేట నియోజకవర్గంలో మేమంతా కూడా 30,000 మాదిగలు ఉన్నాం. ఇక్కడ దాదాపు 5,000 మంది డప్పులతో ఇక్కడ పెద్ద ర్యాలీగా బయలుదేరుతున్నాము. అందులో భాగంగా కృష్ణమాదిగ నాయకత్వంలో ఈ హైదరాబాద్లో ఉన్న 13 నియోజకవర్గాలలో అందరూ కలిసి దాదాపు 50,000 డప్పులతోటి హైదరాబాద్ జిల్లానే హైదరాబాద్ జిల్లానే ఇలా దిగ్బంధం చేసేందుకు హైదరాబాద్ జిల్లాలో ఉన్న మాదిగలే సరిపోతారని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు నిండు సభలో అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిది. మీకు అసెంబ్లీలో మీరు మాటిచ్చిండ్రు, ఎస్సీలకు ఎస్సీ వర్గీకరణ చేస్తా, మాదిగలకు న్యాయం చేస్తా, మందకృష్ణ మాదిగ నాయకత్వాన్ని నేను గౌరవిస్తున్నా. మాదిగలో జరిగిన అన్యాయాన్ని కూడా నాకు పరిశీలన ఉంది. కృష్ణమాదిగ అంటే నాకు బాగా అభిమానం అని నిండు సభలో మీరు చెప్పినారు. శాసనసభలో చెప్పిన మాటనే మీరు నిలబెట్టుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అసెంబ్లీ తీర్మానంలో ఇప్పుడు మళ్ళీ రేపో మాపో అసెంబ్లీ కూడా మళ్ళీ సమావేశాలు జరగబోతున్నాయి. మీరు ఇచ్చిన అసెంబ్లీలో తీర్మానం చేసిన మీరు ఏదైతే మాట ఇచ్చారో రాబోయే అసెంబ్లీలో తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేస్తూ రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ విషయంలో ఈ యొక్క రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలు తీర్మానం చేస్తారని ఆశిస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. అంబర్పేట డివిజన్ మేము 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం కృష్ణమాదిగ ఎంబడి ఉండి మేము పనిచేస్తూ ఒడిదుడుకులకు మేము పడుతూ మేము ఈ రోజు కూడా మాకు ఇలా వర్గీకరణ చేయకుంటే మా పిల్లల భవిష్యత్తు ఏంది, మా భవిష్యత్తు ఏంది, తరాల భవిష్యత్తుకి ఇలా అన్యాయం చేస్తుంది. కాబట్టి ప్రతి పార్టీ కూడా అన్యాయం చేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి అందరికన్నా ముందని ప్రకటిస్తా వర్గీకరణని కట్టుబడున్నా అని చెప్పిండు. ఇప్పుడు మాట తప్పుతుండేందుకు రేవంత్ రెడ్డి గారు కారణం ఏంది? వాళ్ళ దగ్గర ఉన్నారని వాళ్ళు చేస్తున్నా, వాళ్ళ ఒత్తిడికి ఇలా తల్లగుతుండా, అసలు ఏంది మాకు అర్థమవుతలేదు. ఎవరి భాగం 59 కులాలు, ఎస్సీలో 59 కులాలు, ఎవరి భాగం వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నాం. మేము జనాప్రాతిపదికం ఇవ్వమని చెప్తున్నాము. వాళ్ళకి గుంజి మేము ఇవ్వమంటలేము కదా. వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా ఈ అసెంబ్లీ సమావేశంలో మాకు వర్గీకరణ ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. మేము ఆయన కట్టుబడి ఉన్నాము. రేవంత్ రెడ్డి కూడా మేము రుణపడి ఉంటాము. ఆయన చేయాలని మాకు బాధ, డిమాండ్ కూడా మాది. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ అన్న ఒక ఫోటో తీస్తే అయిపోతుంది.